దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అద్దరికి వెళ్ళమని బలవంతము చేసిన వాడగా ఉన్నాడు. ఏం చేసిన వాడగా ఉన్నాడు? బలవంతం చేసిన వాడగా ఉన్నాడు. యేసయ్య తన శిష్యులను తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని బలవంతం చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు బలవంతం చేయబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి చేత బలవంతం చేయబడిన శిష్యులు ఆయన వెళ్ళమన్న చోటకు వెళ్ళుటకు, ఆయన వెళ్ళమన్న చోటకు, ఆయన వెళ్ళమన్న దిశగా వారు వెళ్ళటానికి ఇష్టపడిన వారుగా ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్నొక ప్రాంతానికి, నిన్నొక దిశగా నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆయన నిన్ను బలవంతం పెట్టినప్పుడు, ఆత్మలో నీకు ప్రేరేపణ కలగచేసినప్పుడు నీవు ఆత్మ ప్రేరణకు నీవు లోబడేదానిగా ఉండాలి. ఈ రోజున ప్రభు యొక్క శిష్యులు ప్రభు యొక్క మాట ప్రకారం ఆయన కంటే ముందుగా అద్దరికి వెళ్ళాలట. ఎక్కడికి వెళ్ళాలి? అద్దరికి వెళ్ళాలి. ఈ దరి కాదు, అద్దరి, ఆ దరికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఏముంది అంటే సముద్రం ఉంది. ఏముంది? సముద్రం ఉంది. ప్రియులారా, ఎందుకు ప్రభు అద్దరికి వెళ్ళమని చెప్పాడు? ప్రభు అద్దరికి వెళ్ళమనటానికి కారణమేంటి? అద్దరికి వెళ్ళటం వలన ప్రయోజనం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, ఆయన శిష్యులు ఆయన మాట ప్రకారం, ఆయన చెప్పిన దిశగా వారు నడుస్తున్నారు. వారి సొంత ఆలోచనలు చేయట్లేదు. స్వసిత్తాన్ని నెరవేర్చటానికి వారు ఇష్టపడలా. మనమైతే ఏం చేస్తామో తెలుసా? ఆయన వెళ్ళమన్న చోటకు ఆయన మనలను వెళ్ళమన్న దిశకు వెళ్ళం, కానీ సొంత మార్గాలను ఎన్నుకుంటాం. ఏమెన్నుకుంటాం? సొంత మార్గాలను, సొంత స్థలాలను, స్వసిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. మన జీవిత పయనంలో దేవుని చిత్తాన్నే జరిగిస్తున్నామా? స్వసిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? దేవుని చిత్తాన్ని జరిగించిన వారి జీవితాలు ఎలా ఉంటాయి? స్వసిత్తాన్ని జరిగించిన వారి జీవితం ఎలా ఉంటుంది? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో తేటగా మాట్లాడునుగాక. చూడండి, ఆయన శిష్యులను తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. శిష్యులు ఏం చేశారో తెలుసా? వారిని బలవంతం చేశాడట. ప్రభు ఏం చేశాడు? బలవంతం చేశాడట. మీరు తొందరగా వెళ్ళండి, నాకంటే ముందుగా వెళ్ళండి, మీరు అద్దరికి వెళ్ళండి అని యేసయ్య బలవంతం చేశాడట. బలవంతం చేసినప్పుడు వారు
అద్దరికి వెళ్ళటానికి ఒక దోణిలో ప్రయాణం చేయుచున్నారు. ఆమేన్. మరి నీవు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటానికి, దేవుని యొక్క సంకల్పాల్ని నెరవేర్చటానికి ప్రభు నీతో చెప్పిన మార్గం గుండా ప్రయాణం అయ్యి వెళుతున్నావా? ప్రభు నిన్ను వెళ్ళమన్న దిశగా నువ్వు వెళుతున్నావా? లేకపోతే వేరొక దిశగా నువ్వు ప్రయాణం ఉందా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వేరొక దిశగా నీ ప్రయాణం ఉంటే ఏమవుతుంది? బైబిల్లో భక్తిపరుడు ఉన్నాడు. బైబిల్లో ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన పేరేంటి అంటే యోనా. అందరూ చెప్పండి. యోనాతో దేవుడు ఏం చెప్పాడు చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. యెహోవా వాక్కు అమితాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి చదువు ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిని నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎప్పెకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూసుకుని ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిని నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాను. ఇక్కడ ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన పేరేంటి అంటే యోనా. అందరూ చెప్పండి. యోనా అంటే అర్థం ఏంటో తెలుసా? పావురము. చెప్పండి. పావురము. పావురము. ఈ యోనాతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యోనా, నినివే మహాపట్టణానికి నువ్వు వెళ్ళు, దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. ఇదిగో దాని పాపం ఆకాశమును అంటుకుంది, దుర్గతి కలగబోతుంది. సొదొమ గొమొర్రా మీద కురిసినట్లుగా ఈ యొక్క నినివే పట్టణం మీద కూడా అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. దయచేసి వెళ్ళి ఆ నినివే పట్టణ ప్రజలకు వారి దుర్గతిని ప్రకటించు. రాబోతున్న ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత దినాన్ని గురించి ఆ ప్రజలకు ప్రకటించు అని యోనాతో ప్రభు చెప్పాడు. యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? చెప్పండి. దేవుని సన్నిధి నుంచి పారిపోతూ తర్షీషు పట్టణం వెళ్ళటానికి వాడ ఎక్కి దానికి టికెట్ కొనుక్కొని తర్షీషు వైపుగా వెళుతున్నాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళమన్నది ఎక్కడికి? నినివే పట్టణానికి. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకు వెళ్తున్నాడు. అంటే ఆయన ఆలోచన ఎవరిది? సొంత ఆలోచన. ఏ ఆలోచన? సొంత ఆలోచన, స్వచిత్తం. దేవుని ఆలోచనను విడిచిపెట్టి, దేవుడు బోధించిన మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుని చిత్తానికి ప్రతిగా వేరొక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని తర్షీషుకు వెళ్ళటానికి వాడ ఎక్కాడండి. ప్రియులారా, ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండవలసిన యోనా
దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడట. ఏం చేస్తున్నాడు? నీ జీవితంలో కూడా దేవుని చిత్తానికి ప్రతిగా అడుగులు వేసినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధి నుంచి నువ్వు పారిపోయేదానగా నీవు ఉంటావు. దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. దేవుని సన్నిధికి ఏమవుతావో తెలుసా? నీవు దూరమైపోయిన దానిగా ఉంటావు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం నువ్వు చేయట్లేదుగా, స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నావుగా. స్వచిత్తాన్ని నెరవేర్చినప్పుడు జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? స్వచిత్తాన్ని జరిగించేటప్పుడు హృదయం కఠినమైపోద్ది. ఏమైపోద్ది చెప్పండి? హృదయం కఠినమైపోతుంది. హృదయం కఠినమైపోయినప్పుడు నువ్వు స్వచిత్తాన్ని జరిగిస్తావు. దైవ భయం గుండెల్లో ఉండదు. నేను వెళ్ళే మార్గం సరి అయినదే అని ఒక తీర్మానం చేసుకుంటావు. కానీ బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు. ఇంకో మాట కూడా చదువమ్మా. 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను పదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది చెప్పాలి? యథార్థంగా కనపడుతుంది. ఇప్పుడు నువ్వు వెళుతున్న మార్గం నీ దృష్టికి ఎలా ఉంటుందో తెలుసా? యథార్థంగానే ఉంటుంది. నేనేం తప్పేమీ చేయట్లా, నా మార్గంలో నేను వెళుతున్నాను. ఎవరి జోలు నేను తివ్వలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరికి కీడు చేయలేదు అని అనుకుంటావు నీవు. కానీ విచిత్రం ఏంటంటే నువ్వెవరి జోలు తీయలేదన్న మాట వాస్తవం, నువ్వెవరికి కీడు చేయలేదన్న మాట వాస్తవం. కానీ నువ్వు వెళుతున్న మార్గం దేవుని చిత్తానుసారమైనది కాదు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, కానీ అదేం చేస్తుందో తెలుసా? అయినను తుదకు అది మరణమునకు చేరును. 14వ అధ్యాయంలో ఏం రాశాడు అంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అది తుదకు మరణమునకు. మన దృష్టిలో యథార్థమైన మార్గమైన, మన ఎదుట సరి అయినదిగా ఉన్న మార్గమైన, మన ఆలోచనల చొప్పున, మన స్వచిత్తం చొప్పున నడిచే మార్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణానికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది చెప్పాలి? మరణానికి నడిపిస్తుంది. ఈ యోనా కూడా చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు, మొదటిది. రెండవది, స్వచిత్తాన్ని జరిగించటానికి పూనుకున్నాడు. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు చెప్పాలి? తర్షీషుకి వెళ్ళే మార్గం ఎలా ఉంది ఆయనకి? యథార్థంగానే ఉంది. తర్షీషుకి వెళ్ళే మార్గం ఎలా ఉంది ఆయనకి? సరి అయినదిగానే ఉంది. ఎలా కనపడుతుంది? సరి అయినదిగానే కనపడుతుంది. కానీ ఆ మార్గంలో ముందు ఏముందో మనకి తెలియదు కదా.
ఈ రోజున నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం, నువ్వు ఎంపిక చేసుకున్న మార్గం నీ దృష్టికి యథార్థమైనదిగానే ఉండొచ్చు, నీ దృష్టికి సరి అయినదిగానే కనబడవచ్చు. కానీ నువ్వు వెళుతున్న మార్గములు ముందు ఏం పొంచి ఉందో నీకు తెలుసా? నీవెన్నుకున్న మార్గంలో ముందు ఏం పొంచి ఉందో నీకు తెలుసా? నీకే కాదు, ఎవరికీ తెలియదు. మనం వెళుతున్న మార్గంలో ఏం జరగబోతుందో, మరొక నిమిషంలో ఏం జరగబోతుందో, మరొక క్షణంలో ఏం జరగబోతుందో మనకెవ్వరికీ తెలియదు. కానీ మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనల్ని బలవంతం పెట్టి ఒక మార్గం గుండా వెళ్ళమన్నప్పుడు, ఒక ప్రాంతానికి మనల్ని వెళ్ళమన్నప్పుడు ఆ మార్గానికి మనం వెళ్ళేవారుగా ఉండాలి. ఆమేన్. అంటే దేవుని చిత్తానికి లోబడేవారుగా ఉండాలి, స్వచిత్తాన్ని పక్కన పెట్టాలి, ప్రభు చిత్తమే, ప్రభు మాటనే నెరవేర్చాలనేటువంటి ఒక బలమైన సంకల్పాన్ని కలిగి మనము ప్రయాణం చేయదుముగాక. ఈ రోజున శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి చిత్తాన్ని జరిగించటానికి వారు ప్రయాణమై వెళుతున్నారు. కానీ ఇక్కడ యోనా భక్తుడు ఏం చేశాడో తెలుసా? ప్రభు చెప్పిన మార్గంలో వెళ్ళట్లా, సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇది యథార్థమైన మార్గం, ఇది సరి అయిన మార్గం అనుకుని తన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ తర్షీషుకు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? కొంతకాలం బాగానే ఉంది. ఎలా ఉంది? ఇక్కడ ప్రయాణం కొంతకాలం సేపుగానే జరిగింది, ప్రయాణం సేపుగానే జరిగింది. ఇక్కడ ఈయన అనుకుంటున్నాడు, నేను ఎన్నుకున్న మార్గం మంచిదే, సరి అయినదే అనుకుంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ప్రయాణం కొంతకాలం బాగానే సాగింది. నా ప్రయాణం బాగానే ఉంది, నేను ఎన్నుకున్న మార్గం కరెక్టే అని తను అనుకుంటూ వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి ఇక నిద్రపోతున్నాడు. పైన వాడలో ఉన్న వారి గురించి పట్టించుకోకుండా, చుట్టూ ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నిద్రపోయేవాడుగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? నిద్రపోయేవాడుగా ఉంటున్నాడు, నిద్రపోతున్నాడు. ప్రియులారా, ఈ రోజున నీ జీవితంలో కూడా నా జీవితం సాఫీగానే సాగుతుంది, నా జీవితంలో ఏం పర్వాలా, నేను ఎన్నుకున్న మార్గం కరెక్టే, నేను ఎన్నుకున్నటువంటి దిశ మంచిదే, ఇది యథార్థమైన మార్గమే అనుకుంటూ నువ్వేం చేస్తున్నావు తెలుసా? కొన్ని దినాలు సాగిస్తున్నావు. ఇక్కడ యోనా జీవితంలో కూడా బాగానే సాగింది, సాగలేదని నేను చెప్పట్లా, సాగింది. యోనా వాడ అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? మత్తుగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుని చిత్తం ఏంటి అంటే నినివే పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణంలో ఏం చేయాలి అంటే సువార్తను ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. దేవుని చిత్తాన్ని ఆ పట్టణానికి ప్రకటించేవాడిగా ఉండాలి. కానీ యోనా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశాడు, స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. కొంతకాలం బాగానే సాగింది, చక్కగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? నీ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఎన్నుకున్న మార్గం సరిగానే కనపడుతుంది, నువ్వు ఎన్నుకున్న మార్గం యథార్థమైనదిగానే కనపడుతుంది. ఎంత సంతోషంగా ఉంది ఈ మార్గం అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు వెళుతున్న మార్గంలో పెను తుఫాను పొంచి ఉందన్న సంగతి నువ్వు ఎరగని దానిగా ఉన్నావని ఈరోజు ప్రకటిస్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? చదవండి యోనా గ్రంథం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఏ గతి వచ్చిందంట? ఈ తుఫానికి ఆజ్ఞాపించింది ఎవరు? ఈ తుఫాన్ని
ఆ సముద్రం పైన రావటానికి అనుమతించింది ఎవరండి? యెహోవా సముద్రము మీద గాలి పుట్టింపగా, ఏం పుట్టించాడు? గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బ్రద్దలైపోవు గతి వచ్చిందట. ఏ గతి? ప్రియ చెల్లమ్మ, ప్రియ తమ్ముడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నప్పుడు కొన్ని దినాలు బాగానే ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు బాగానే ఉండొచ్చు, కానీ చివరికి ఏం జరగబోతుందో తెలుసా? చివరికి ఏం జరగబోతుందో తెలుసా? నువ్వు వెళుతున్న మార్గంలో పెద్ద తుఫాను పొంచి ఉందని నువ్వు గుర్తించు. అర్థమవుతుందా? దాన్ని ఎవరు అనుమతించారంటే, ఆ సముద్రం మీద ఎవరు అనుమతించారంటే దేవుడే అనుమతించాడు. ఎవరు అనుమతించాడు? ఎందుకు అనుమతించాడు? ఇక్కడ ఒక వ్యక్తి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని యొక్క సంకల్పాలకు వ్యతిరేకంగా అడుగులు వేస్తూ వెళుతున్నాడు. దేవుడు అసమర్థుడు కాదు. దేవుడు అసమర్థుడు కాదు. తను నీతో ఒక మాట చెప్పినప్పుడు, దేవుడు నీతో ఒక వాగ్దానం చేసినప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. నువ్వేం చేయాలి అంటే ఆ వాగ్దానం దిశగా, దేవుడు చెప్పినటువంటి మాటకు అనుకూలంగా నువ్వు అడుగులు వేయాలి. ఇక్కడ ఏం జరిగింది? దేవుని చిత్తానికి కాకుండా స్వచిత్తాన్ని ఎన్నిక చేసుకుని, సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుని, ఈ మార్గం యథార్థమైనదే, ఈ మార్గము సత్యమైనదే, నేను వెళుతున్న పని మంచిదే అని అనుకుంటున్నాడు. యోనా అనుకున్నాడా లేదా? అనుకుని వెళుతూ ఉండగా ఆ వాడ మీదకి పెద్ద తుఫాను వచ్చిందట. ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. ఈయన గారు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడ అమరాన నిద్రపోతున్నాడు. అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. పైన ఏం జరుగుతుందో ఈయనకి తెలియట్లా. ఎందుకయ్యా అంటే ఈయన నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. చుట్టూ ప్రకంపనాలు, గాలులు వీస్తున్నాయి, అలలు రేగుతున్నాయి. వాడ నడిపించటం కష్టమైపోతుంది. అలలు వచ్చి వాడను కొడుతుంటే వాడ బ్రద్దలైపోయే స్థితికి వచ్చేసింది. ఈ స్థితికి వచ్చింది, వాడ బ్రద్దలైపోయే స్థితికి వచ్చేసింది. అయినా కూడా యోనా ఎలా ఉన్నాడో తెలుసా? నిద్రపోతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పండి. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తానికి కాకుండా వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నప్పుడు నీ జీవితంలో, నీ యొక్క కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసా? తుఫాన్లు వస్తాయి. ఏమొస్తాయి? చెప్పండి. తుఫాన్లు వస్తాయి. తుఫాను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాడ బ్రద్దలైపోయే గతి పడుతుంది. ఏ గతి? ఇప్పుడు బాగానే ఉంది. మొదట యోనా టికెట్ తీసుకుని ఆ వాడలో ఎక్కినప్పుడు బాగోలేదా? వాతావరణం అంతా సానుకూలంగా ఉంది. అతడు అనుకుంటున్నాడు, నేను వెళ్తున్న మార్గం కరెక్టే, ఇది సరళమైంది, ఇది యథార్థమైంది అనుకుని వాడ డబ్బులు ఇచ్చేసి, దాని టికెట్ డబ్బులు ఇచ్చేసి వాడలో కూర్చున్నాడు చక్కగా. కొన్ని దినాలు బాగానే సాగింది. ఆ వాడ మీదకి ఎటువంటి తుఫాను రాలా. బాగుంది అనుకున్నాడు. చక్కగా నిద్రపోతున్నాడు. అందరూ బయట చూస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలుసా? ఆ వాడ మీదకి పెద్ద తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చి వాడ బ్రద్దలకు అయిపోయేంత గతి పట్టినప్పుడు అందరూ వారి వారి దేవుళ్లకు, దేవతలకు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? బయట ఏం జరుగుతుందో ఈయనకి తెలియట్లే.
ఏం జరుగుతుందో తెలియట్లేదు. చక్కగా నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే ఆ ఓడ నావికుడు చూశాడు. ఏంట్రా, ఎవరి వలన ఇది జరుగుతుంది అని. ఓడలో ఎవరున్నారు, ఇంకా మనం కాకుండా ఇంకెవరున్నారు అని ఓడంతా వెతుకుతూ ఉంటే ఓడ అడుగు బాగాన చక్కగా నిద్రపోతున్నాడు. ఏమని పిలుతున్నాడో తెలుసా? ఓయి నిద్రపోతా. ఏమంటున్నాడండి? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? అసలు నువ్వెవరు? ఓడ బ్రద్దలైపోయే గతి పడితే నువ్వేంటి నిద్రపోతున్నావు? నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అని వాడ నావికుడు చెప్తున్నాడు. అప్పుడేం చేస్తున్నాడో తెలుసా? యోన ప్రార్థన చేయట్లా. ఏం చేయట్లా? ప్రార్థన చేయట్లా. అరే, ఒక అన్యజనుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నీ దేవునికి ప్రార్థన చేయ్యా. ఈ విపత్తు వచ్చింది, ఈ తుఫాన్ వచ్చింది, ఈ తుఫాన్ నుండి మనం రక్షించబడాలంటే నువ్వు లేచి ప్రార్థన చేయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్యజనులు వారి దేవుళ్లకు, దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. అయినా తుఫాన్ ఏమైందో తెలుసా? ఇంకా ఎక్కువైపోయింది. ఏమైపోయింది? ఇంకా ఎక్కువైపోయింది. యోనా మాత్రం మౌనంగా ఉంటున్నాడు. నీ జీవితంలో ప్రార్థించవలసిన నీవు నీ పాపాన్ని ఒప్పుకొని, అయ్యా నీ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేయవలసిన నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను అడుగులు వేస్తున్నాను, అయ్యా ఇది నా దోషమే, నా పాపమే, నన్ను క్షమించు అని ప్రార్థించవలసిన యోనా ప్రార్థించట్లా. ఏం చేయట్లా? ప్రార్థన చేయట్లా. వాడవారందరూ చెప్తున్నారు, అయ్యా నువ్వెవరవయ్యా అంటే ఆయన అంటాడు, ఆకాశమునకు భూమికి దేవుడైన యెహోవా సేవకుణ్ణి. ఏమంటున్నాడండి? యెహోవా సేవకుణ్ణి. నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. ఏమంటున్నాడు? చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా? చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే దేవుడు వెళ్ళమన్న దిశగా వెళతాడు, వెళ్ళమన్న ప్రాంతానికి వెళతాడు, ప్రకటించమన్న దాన్ని ప్రకటిస్తాడు. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పుకుంటున్నాడు, కానీ ఆయనలో ఏ కూర్చాన ఆ దేవుని భయం కానీ భక్తి కానీ లేదు ఆయనలో. ఈ రోజున గమనించు, నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేస్తున్నప్పుడు, నీ సొంత మార్గాల్లో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు. ఏమన్నా తెలుసా? నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను భక్తిపరుణ్ణి, నేను ఏమని చెప్పుకుంటావు? నేను ఒక నమ్మకమైన విశ్వాసని. ప్రభు అంటాడు, నిన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. ఏమంటాడు? ప్రభు నిన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకురా బాబు అంత అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నిజం చెప్పాలి కదా. అవునా? నిజం చెప్పాలి కదా. యోనా అట్లా మాట్లాడినప్పుడు ఆయన నవ్వుంటాడు, దేవుడు నవ్వుంటాడు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడనై ఉన్నాను. ఏమంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సొంత చిత్తాన్ని ఎందుకు చేస్తాడు? దేవుడు ప్రకటించమన్నదే ప్రకటిస్తాడుగా, దేవుడు వెళ్ళమన్న చోటకే వెళతాడుగా, దేవుడు చేయమన్న దాన్నే చేస్తాడుగా. ఇక్కడ వేరొక దిశగా వెళుతూ సొంత మార్గంలో వెళుతూ స్వచిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించే, నీ సొంత ఆలోచన చొప్పున నువ్వు నడిచే నీవు, నీ సొంత మార్గాల్లో నడిచే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, భయభక్తులు కలిగిన దాన్ని అని చెప్పుకోవడానికి సరిపోతావా? నేను ఒక మాట అంటాను, మీరు బాధపడకూడదు. ఆ మాట ఏంటో తెలుసా? మనకి సిగ్గు లేదు. ఏం లేదు? సిగ్గు లేదు. ఎందుకో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను అని చెప్పుకుంటున్నాడు, కానీ అక్కడ అసలు దేవుని భయం ఆయన హృదయంలో కొంచెం కూడా లేదా. తుఫాన్ వచ్చి
అల్లకల్లోరం అయిపోతుంటే, చుట్టూ ఉన్న ప్రజలందరూ భయపడిపోతూ ఉంటే, కలవరం చెందుతుంటే ఈయన హృదయంలో అసలు కలవరం లేదు. ఏం లేదు? కలవరం లేదా? భయం లేదు, భయం లేదు. మళ్ళీ ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. రోజున గమనిస్తున్నావా? నీ ఆధ్యాత్మిక స్థితి ఏ స్థితిలో ఉందో? చుట్టూ ప్రకంపనాల మధ్యలో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఏమి పట్టని వాడుగా, ఏమి పట్టని దానిగా నువ్వు ఉంటున్నావు. చూసేవా? అదేంటి ఆ స్థితి? ఏంటి ఆ స్థితి? ఏంటి? ఈరోజున ప్రియులారా, యోనా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పుకున్నాడు. దైవ భయం లేదా? ఆకాశమునకు భూమికి దేవుడైన యెహోవా సేవకుడని అని చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఏంటో తెలుసా? అబద్ధం. ఏంటని? అబద్ధం. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేస్తున్న క్రియలు కరెక్టేనా? నువ్వు వెళుతున్న మార్గం దేవుడు అనుమతించిందేనా? నీ వెనుక చేసుకున్న మార్గం దేవుడు ఆమోద ముద్ర వేసిందేనా? ఆయన నిన్ను వెళ్ళమంటేనే వెళుతున్నావా? చెప్పు. నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న వ్యాపారం, నువ్వు చేస్తున్న ఏ మార్గమైనా అది దైవ చిత్తానుసారమైందేనా? దైవ చిత్తానుసారమైందైనప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ప్రతికూలతలో రావచ్చు, కానీ గమ్యాన్ని చేరగలుగుతావు. ఆమేన్. గమ్యాన్ని చేరగలుగుతావు. కానీ నువ్వు ఎన్నుకున్న మార్గం నీ సొంతదైతే, నువ్వు వెళుతున్న మార్గంలో అనేకమైన ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, తుఫాన్లు రావచ్చు. కానీ ఆ తుఫానుల్లో ఏం జరిగిందో తెలుసా? విచిత్రం ఏంటంటే, సొంత మార్గాన్ని ఎన్నిక చేసుకున్న యోనా యొక్క జీవితంలో మార్గ మధ్యంలో వెళుతూ ఉండగా వాడ మీదకి పెద్ద తుఫాను వచ్చినప్పుడు వాడలో తనతో కూడా అనేక మంది ఉన్నారు. వారు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న వారు సొమ్మంతా సముద్రములో పారవేశారు. ఎక్కడ? చెప్పండి. చేతులారా వాడను తేలిక పరిస్తే వాడ అద్దరికి వెళుతుందేమో, వాడను తేలిక పరిస్తే అద్దరికి వెళతామేమో, క్షేమంగా మనం బయటపడతామేమో అని వాడను తేలికపరచటానికి వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యం, వారి దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు, వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలు ఎక్కడ వేశారో తెలుసా? వాడను తేలిక చేయటానికి సముద్రంలో వేశారు. ఎక్కడ వేశారని చెప్పాలి? సముద్రంలో వేశారు. వాడ తేలికయిందా? తుఫాను ఆగిందా? మాట్లాడరు. ఆగలేదు. తుఫాను ఆగలేదు. వాడ అయిందేమో కానీ తుఫాను అలలు అలాగే ఉన్నాయి. వారి జీవితాల్లో ఇదే ఆఖరి క్షణం అనుకుని భయపడిపోతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, ఈ యొక్క తుఫాను నన్ను బట్టే వచ్చింది. ఏమని చెప్తున్నాడండి? చెప్పండి. నన్ను బట్టే వచ్చింది ఈ తుఫాను. నన్ను ఎత్తి సముద్రంలో పారేయండి, తుఫాను ఆగిపోతుంది. వాళ్ళెంతో కష్టపడ్డారు. వాడను అద్దరికి నడిపించాలని ప్రయాసపడ్డారు, తెడ్లేశారు, బలంగా ప్రయత్నం చేశారు. కానీ వారి జీవితాల్లో వారి వల్ల కాలేదు. ఇక చేసేది లేక దేవునికి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ నేరం మా మీద మోపమాకు అని యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. ఎక్కడ పడేశారు? ఇప్పుడు ఈ యోన ఎక్కడికి వెళ్ళాలండి? మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళాలి? తర్షీష్కి వెళ్ళాలి. వెళ్ళాడా? మార్గ మధ్యంలోనే సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? చూడండి,
యోనా గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేశాను, నేను ఉపద్రవములో ఉన్నాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పాతాళపు గర్భంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళపు గర్భంలోకి వెళ్ళాడు. ఉపద్రవంలో ఉన్నాడంట. ఎక్కడున్నాడండి? వాడలో నుంచి యోనాని పడవేయంగానే దేవుడు సముద్రములో ఒక మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. ఆ యొక్క యోనాను మింగు, అరిగించేసుకోమాకు, తప్పు జారి మింగాను కదా అని అరిగించేసుకోకు, ఆయన్ని భద్రంగా కడుపులో దాచిపెట్టి ఉంచు అని ఒక మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. అరే, జ్ఞాన వివేకములు లేనటువంటి ఒక మత్స్యము దేవుని మాట వింటుందే, దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది, దేవుని పోలికగా పుట్టి దేవుని స్వరూపాన్ని ధరించి దేవుని ఆత్మను నింపుకొని దేవుని రక్తము చేత కొనబడి ఆయన బిడ్డలుగా ఈ సమాజంలో చెప్పుకుంటున్న మనం ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? ఆయన మాటను మనం వింటున్నామా? ఆయన మాటను మనం వింటున్నామా? స్వచిత్తమే కదండి మన జీవితంలో జరిగేది. సొంత ఆలోచనల ప్రకారమే కదండి మనం నడిచేది. పాతాళంలోకి వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళ గర్భంలోనికి. ఈ రోజున దేవునికి వ్యతిరేకమైన అడుగులను వేస్తే కొంతకాలం బాగానే ఉండొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమవుతుందో తెలుసా? ప్లేటు తిరగబడుతుంది. ఏమవుతుంది? నువ్వు అనుకున్నది జరగదు. నువ్వు వెళ్ళాలనుకున్న గమ్యస్థానానికి నువ్వు చేరవు. మధ్యములోనే ఏమవుతుందో తెలుసా? పెద్ద తుఫాను వస్తుంది. ఏమొస్తుంది? పెద్ద తుఫాను వస్తుంది. ఆ పెద్ద తుఫాన్లో నీ వలన నీ చుట్టూ ఉన్న ప్రజలు వారి కష్టార్జితం అంతా ఏమవుతుందో తెలుసా? సముద్రం పాలైపోద్ది. ఏమైపోద్ది? లోకం పాలైపోతుంది. ఈ రోజున నీవు లోకం పాలైపోయినా ఎంతో బలవంతంగా నీవు ఆ వాడను ముందుకు నడిపించాలన్నా అది నీ వల్ల కాదిక. దేవుడు అనుమతించాడు ఆ తుఫానికి. దేవుడు అనుమతించాడండి ఆ తుఫానికి. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని జరిగించటానికి. ఆమేన్. నీ సొంత మార్గంలో వెళుతున్న నిన్ను మరలా సరి అయిన మార్గంలో పెట్టాలని. ఏ మార్గంలో? సరి అయిన మార్గంలో పెట్టాలని దేవుడు తుఫాన్ని అనుమతించాడు. అందుకే నోవాహు యొక్క జీవితంలో, యోనా యొక్క జీవితంలో ప్రయాణము సగం బాగానే సాగింది, కానీ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత వాడ తుఫాన్లో చిక్కుకుంది. దేంట్లో చిక్కుకుంది? తుఫాన్లో చిక్కుకుంది. నువ్వు వెళుతున్న మార్గం మొదట బాగానే ఉండొచ్చు, కొన్ని దినాలు బాగానే ఉండొచ్చు, కానీ ఆ మార్గం ఏం చేస్తుందో తెలుసా? నీకు సమస్యలు తీసుకురాబోతుంది. ఏం తీసుకురాబోతుంది? సమస్యలు తీసుకురాబోతుంది. ఎలాంటి సమస్య అయ్యా అంటే నీ వాడ బ్రద్దలయ్యే అంత సమస్య రాబోతుంది. ఏది రాబోతుంది? వాడ బ్రద్దలయ్యే అంత సమస్య రాబోతుంది. ఆ సమస్యలు నువ్వెంత ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదు. వాడలో నుంచి ఏమయ్యాడో తెలుసా? ఎక్కడ పడ్డాడు? సముద్రంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? సముద్రములో ఒక పెద్ద మత్స్యము యోనాని మిరింగి వేస్తే యోనా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ మత్స్యం అంట ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిందంట. ఎక్కడికి? సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిందట. అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడున్నానో తెలుసా? ఉపద్రవములో ఉన్నానయ్యా. నేను ఎక్కడున్నానో తెలుసా?
పాతాళపు గర్భములో ఉన్నాను. ఎక్కడున్నాను? చెప్పాలి. చూడండి 3వ వచనం కూడా చదవండి. నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి ఏం చేసి చేయబడ్డాడట? దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడట. ఎంత భయంకరమైన స్థితి అండి! ఎంత భయంకరమైన స్థితి! మీరు ఆలోచన చేస్తున్నారా? మీ హృదయాల్లో లోతుగా ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో నిలబడవలసిన వాడు దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? వెలివేయబడ్డాడు. పాతాళంలోనికి దిగిపోయాడు. ఎక్కడికండి? పాతాళంలోనికి దిగిపోయాడు. సముద్ర జలముల యొక్క ప్రవాహములు చిక్కుపడిపోయాడు. ఎందుకు ఈ దుస్థితి రావటానికి కారణం ఏంటి? ఈ ప్రవాహంలో చిక్కుపడటానికి, ఈ అగాధంలో చిక్కుపడిపోవటానికి కారణం ఏంటంటే సొంత నిర్ణయం, స్వచిత్తం, దేవుని చిత్తం కాకుండా వేరొక మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన మార్గం ఆయన దృష్టికి ఎలా ఉందో తెలుసా? యథార్థమైనదిగా ఉంది. ఆయన మార్గం ఎలా ఉందో తెలుసా? సరి అయినదిగా కనపడింది. ఎలా కనపడింది? సరి అయినదిగా కనపడింది. కానీ చివరికి యోనా యొక్క జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆ మార్గమధ్యంలోనే ఆటంకం కలిగి తుఫాను వచ్చి సముద్రంలో పడవేయబడి ఇప్పుడు మత్స్యము కడుపులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మత్స్యము కడుపులో ఉన్నాడు. మత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తన అవిధేయతను ఒప్పుకుంటున్నాడు. అవిధేయతను ఒప్పుకుంటే మత్స్యం ఏం చేసిందో తెలుసా? చూడండి 9-10 వచనాలు. నేల మీద కక్కి వేసాను. ఎక్కడ కక్కిందంట? ఎక్కడ కక్కింది? ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తర్షీషుకు వెళ్ళాలనుకున్నాడు. ఈ యొక్క మత్స్యం ఎక్కడికి ఎక్కిందో తెలుసా? నినివే పట్టణపు నేల మీద కక్కింది. ఎక్కడికి ఎక్కింది? ఎక్కడ తీసుకెళ్ళింది? ఇది చెప్పాలి. నేల మీద కక్కింది కానీ ఎక్కడికి వచ్చి పడ్డాడో తెలుసా? నినివే పట్టణం వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నినివే పట్టణం వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 3వ వచనం, మొదటి వచనం. యోనా లేచి ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుడు చెప్పింది మనం చెయ్యాలా వద్దా? చెప్పండి. చేయకపోతే ఏం జరుగుతుంది అంటే నీకు ఒక దృష్టాంతాన్ని ఇక్కడ రాసి ఉంచాడు. ఒక ఎగ్జాంపుల్ ఏంటండి? ఎగ్జాంపుల్ నీకు ఉంచాడు. నీ జీవితంలో నీ సొంత మార్గాల్లో నడిస్తే నీ మీదకి పెద్ద తుఫాన్లు వస్తాయి. ఏమొస్తాయి? పెద్ద తుఫాన్లు వస్తాయి. నీవే కాదు బాధపడతావు, నీతో ఉన్న వారందరూ కూడా బాధపడతారు. వారు సంపాదించుకున్న సంపాదన అంతా సముద్రం పాలైపోతుంది. చివరికి నువ్వు ఎక్కడికి వస్తావో తెలుసా? మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే నీ అడుగులు. మళ్ళీ ఎక్కడికి? నువ్వు అనుకున్నావే తర్షీషుకు వెళదాం, అక్కడ వ్యాపారం చేద్దాం, లాభాలు సంపాదిద్దాం
అనే సొంత ఆలోచనల ప్రకారం స్వచిత్తాన్ని నువ్వు జరిగించిన నీ జీవితంలో చివరికి ఎక్కడికి వస్తావో తెలుసా? నువ్వు ప్రారంభమైన కడకే వస్తావు. ఎక్కడికి వస్తావు? నేను ఒక మాట చెప్పనా? గొర్రె తోక ఎంత? గొర్రె తోక చెప్పండి. బెత్తుడు అన్నట్టుగా బెత్తుడే ఉంటుంది. ఎంత ఉంటుంది చెప్పండి? బెత్తుడే ఉంటుంది. నీ యొక్క జీవితంలో నీ ప్రయాస అంతా వ్యర్థమయ్యి ఏం మిగులుతుందో తెలుసా? ఆ బెత్తుడంతే మిగులుతుంది. మొదటి నీ దినాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఏం మార్పు ఉండదు. కానీ దేవుని చిత్తానుసారంగా నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు రండి మత్తయి శుభవార్తలోకి. ఇప్పుడు రండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన బలవంతము చేశాను. వారు బలవంతం చేస్తే, యేసయ్య బలవంతం చేసినప్పుడు మరీ చెప్తూ ఉంటే వారు ఏం చేస్తారో తెలుసా? యేసయ్య బలవంతం చేసినప్పుడు వారు ప్రేరేపించబడి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అద్దరికి వెళుతున్నారు. వీరు కూడా దోణి మీద వెళుతున్నారు. దీని మీద చెప్పండి. వీళ్ళ ప్రయాణం కూడా ఎక్కడా? నీళ్ళ మీదే. వీళ్ళ ప్రయాణం ఎక్కడా? దోణిలోనే. దోణి మీద వీళ్ళు ప్రయాణము చేస్తూ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 23వ వచనం చదువమ్మా. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా, ఎక్కడికి? దరికి దూరంగా అంటే సమీపంగా ఉండగా, కొంచెం దూరంగా ఉండగా గాలి వీచిందంట. 4వ జామున గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చాను. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న శిష్యులు వెళుతున్న దోణి మీద కూడా ఏమొచ్చిందో తెలుసా? తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? గాలి వీచింది. అలలు కొడుతూ ఉన్నాయి. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ అలలు మీద నడుచుకుంటూ వారి వద్దకు వచ్చాడు. ఆమేన్. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు నీ జీవితంలో సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు. కానీ వాటన్నిటి నుండి విడిపించటానికి ఎవరు వస్తారో తెలుసా? నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నీ యొద్దకు వస్తాడు. నీ యొక్క సమస్యలన్నిటిని ఎరిగినవాడు. నువ్వు ఎదుర్కోబోతున్న ప్రతికూలతను ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీ యొద్దకు వస్తాడు. ఇక్కడ యోనా దగ్గరకు వచ్చాడా? దేవుడే సముద్రం మీద తుఫాన్ని అనుమతించాడు. కానీ ఇక్కడ దేవుని అనుమతి లేకుండా తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. తన బిడ్డలను బాధ పెడుతుంది. తన బిడ్డలకు వ్యతిరేకంగా మారింది. అలాంటప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నా మాట ప్రకారం నడుస్తున్న బిడ్డలు ప్రయాసపడుతున్నారు. నా మాట ప్రకారం నడుస్తున్న నా శిష్యులు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను వారి యొద్దకు వెళ్ళాలి అనుకుని 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చాడు. ఆమేన్. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? దైవ చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలోనూ కూడా శోధనలు వస్తాయి. ఏమొస్తాయి? శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటినీ పరిష్కరించడానికి నా ప్రభు నీ యొద్దకు దిగి వస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ప్రభు చిత్తం కాకుండా
నీ సొంత సిద్ధ ప్రకారం నువ్వు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు వెళితే ప్రభుని యొద్దకు రాడు. ప్రభుని యొద్దకు రాడు. ఏమవుతుందో తెలుసా? తుఫాన్ అవుతుంది. ఏమవుతుంది? తుఫాన్ అవుతుంది అడ్డగించడానికి. ఆ తుఫాన్ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను సముద్రంలో పడద్ది. నీతో ఉన్న వారి వారి ధాన్యము, వారు సంపాదించిన సంపాదన అంతా ఏమవుతాయో తెలుసా? నీటి పాలవుతాయి. ఏమవుతాయి అంటే లోకం పాలవుతాయి. లోకం పాలవుతాయి. తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఎక్కడ ఆరంభమయ్యావో చెప్పండి. ఎక్కడ ఆరంభమయ్యావో అక్కడికే వెళ్తావు. ఈ రోజున దేవుని సన్నిధిని కాదని పారిపోతూ ఏదో చేయాలి, ఏదో సంపాదించాలని వెళితే దేవుడు నీ ముందు ఒక తుఫాన్ని అనుమతిస్తాడని ముందుగానే హెచ్చరిస్తున్నా. ఒక దైవశనుడిగా చెప్తున్నా. ఈ వాక్యంలో నేను చదివితే దేవుడు నాకు వెలిగించిన మాటలు మీకు తెలియచేస్తున్నా. ఇక్కడ శిష్యులు కూడా బయలుదేరాడు దేవుని మాట ప్రకారం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళు ఏమీ కోల్పోలా. ధోనిలో ఏమీ కోల్పోలా. విచిత్రం ఏంటయ్యా అంటే యేసయ్య వారి దగ్గరికి వెళ్ళాడు, ఆ ధోనిలో ఎక్కాడు, ఆ తుఫాన్ని మిక్కిలి నిమ్మలు చేశాడు. ఆమెన్ చెప్పండి. వాళ్ళు తిరిగి చూసేసరికి యేసయ్య ధోనిలోనికి రాగానే ఆ తుఫాన్ని గద్దించగానే మిక్కిలి నిమ్మలమైందంట. ఏమైంది? మిక్కిలి నిమ్మమైంది. వీళ్ళు అనుకుంటున్నారు ఏం జరిగింది అసలు ఎంత నెమ్మది పొంది ఈయన ఎంత శక్తిమంతుడో, ఈయన మాట ఇస్తే అన్నీ లోబడుతున్నాయి అని ఆశ్చర్యపోయేటట్లుగా వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆమేన్. నీకు ఒక మాట చెప్పనా? దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు నీ మీదకి తుఫాన్లు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. కానీ అవేమీ నిన్నేమీ చేయవు. నీకేమి నష్టం కలగచేయవు. నీ జీవితంలో ఏమి నష్టపోవో. ప్రజలకు ఎలా ఉంటారో తెలుసా? ఇది ఎలా సాధ్యం? ఇంత పెద్ద తుఫాను వస్తే వాడ బద్దలవ్వకుండా ఎలా ఉంది? ఈ ధోని బద్దలవ్వకుండా ఎలా ఉంది? ఇంత పెద్ద తుఫాను, ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు వీళ్ళ కుటుంబం నాశనం అవ్వకుండా ఎలా ఉంది అంటే ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడు. ఎవరన్నారు? ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడు. నీ జీవితంలో యేసయ్య ఉంటే, నీ కుటుంబంలో యేసయ్య ఉంటే ఎంత పెద్ద తుఫానైనా రావచ్చు, కానీ అది మిక్కిలి నిమ్మలమవుతుంది. నిజమే ప్రియులారా. ఈ మాట చదివినప్పుడు ధ్యానిస్తున్నప్పుడు రాత్ర నా హృదయం చాలా వేదన చెందింది. ఒకవైపు వేదన, ఒకవైపు సంతోషం. ఎందుకంటారా ఆ వేదన, ఎందుకంటారా ఆ సంతోషం అంటే నిజమే. నా జీవితంలో నేను తలంచుకున్నప్పుడు, నాకు వచ్చినటువంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్లు ఏమన్నారో తెలుసా? ఇతడు బ్రతకటం కష్టం అన్నారు. మన డాక్టర్ గారు మీరు ఇలా తిరుగుతారని నేను అనుకోలేదయ్య గారు అని సంవత్సరం తర్వాత నాకు చెప్తున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, విజయవాడ వెళ్ళా, గుంటూరు వెళ్ళా. మీరు ఎలా నడుస్తున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఇది ఇంపాసిబుల్. ఏమని చెప్తున్నారండి? నా రిపోర్ట్ చూసిన వారు, నా ఎంఆర్ఐ స్కానింగ్ చూసిన వారు, మీరు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఇది అసాధ్యం అని చెప్పారు. నేను అనుకున్నాను, నా ప్రభు నాలో ఉన్నాడు కాబట్టే ఇది సాధ్యమైంది. ఇది నా గొప్పతనం కాదు, నా భక్తి కాదు, నా నీతి క్రియలు అంతకన్నా కాదు. నా ప్రభు నాలో ఉన్నాడు. ఆమేన్. నా ప్రభు సన్నిధి నాతో ఉంది కాబట్టే ఈ పెద్ద తుఫాను, ఈ పెద్ద తుఫాను నిమ్మళించింది. నేను చేరవలసిన గమ్యస్థానానికి నన్ను చేరుస్తుంది. ఆమేన్. శిష్యులు చేరవలసిన గమ్యస్థానానికి వారు చేరారు. ఆమేన్ చెప్పండి. శిష్యులు చేరవలసిన అద్దరికి, ఆ అద్దరి ఏంటో తెలుసా?
నూతన సియోను. ఆమేన్ చెప్పండి. నూతన సియోను, నూతన సియోను, అదే పరలోక పట్టణం. ఈ లోకమనే సముద్రములో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? దేవుని చిత్తాన్ని జరిగించేవాడగా ఉండాలి. ఆయన నిన్ను బలవంతం పెడుతున్నప్పుడు, ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, ఆయన నీతో చెప్పినప్పుడు ఆయన మాటను చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఈ లోకమనే సముద్రంలో నీకు ప్రతికూలతలు రావచ్చు, ప్రతికూలతలు ఏర్పడవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, కానీ వాటన్నింటి నుండి విడిపించటానికి యేసయ్య నీతో కూడా వస్తాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆమేన్. ఆయన అన్నాడు, నేను సదాకాలం మీతో నేను ఉంటానన్న దేవుడు మర్చిపోడండి మనల్ని. ఉంటానన్న దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు కలిగినా దేవుడు అన్నిటినీ అణపగలుగుతాడు. అణపగలిగి నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి ఆయన నిన్ను నడిపించేవాడగా ఉంటాడు. నీవు సొంత చిత్తాన్ని, సొంత ఉద్దేశాల ప్రకారం వెళితే మధ్యలోనే మరలా సముద్రం పాలవుతావు, లోకం పాలవుతావు. లోకంలో పడవలసిన ఎన్నో అగాధాల గుండా నీ జీవితం ప్రయాణం చేస్తుంది. అప్పుడు నువ్వు దేవునికి మొరపెడితే కనికర సంపన్నుడు, కరుణా వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి మరలా భూమి మీద కక్కమని మత్స్యమునకు ఆజ్ఞాపిస్తాడు. ఇవి నీకు అవసరమా? మీకు అర్థమైందా? ఈ యొక్క వాక్య సారాంశం ఏంటంటే, మనం ప్రయాసపడి మన సొంత మార్గాల్లో వెళ్ళి పాతాళంలోకి వెళ్ళి మన ప్రయాస అంతా వ్యర్థమయ్యి మన కష్టార్జితం అంతా పోగొట్టుకుని మన జీవితంలో అగాధంలోనూ ప్రవాహాల్లో చిక్కుకోవటం అవసరమా? దేవుని చిత్తానికి అనుకూలంగా మనం అడుగులు వేస్తూ దేవుని వెళ్ళమన్న దిశగా మనం నడిస్తే, అద్దరికి వెళ్ళాలని ప్రయాసపడితే నీ జీవితంలో ఎదురైన సమస్యలని అన్నిటినీ అణచటానికి ప్రభు నీ వద్దకు వస్తాడు. నీతో కూడా ఉంటాడు. నీ దోణి ఎక్కుతాడు. నిన్ను చేరవలసిన గమ్యస్థానానికి ఆయన నిన్ను చేరుస్తాడు. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? యోనాలాగా చూసి యోనాలాగా నీ జీవితం ఏమవుతుందో తెలుసా? మరలి ప్రయాసపడి ఏం చేస్తావో తెలుసా? ఎక్కడ ప్రారంభమయ్యావో చెప్పండి. నీ అడుగులు ఎక్కడ ప్రారంభమైనాయో మళ్ళీ అక్కడికే వస్తావు. నీ యొక్క గురి, నీ గమ్యం నువ్వు చేరలేవు. అందుకే దేవుని చిత్తం ఏంటో నీ జీవితంలో, దేవుని చిత్తం ఏంటో నీ కుటుంబంలో దాన్ని గుర్తించి ఆ దిశగా ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, బలవంతం చేస్తున్నప్పుడు ఆ దిశగా నువ్వు ప్రయాణం చేయటానికి సాగుదువుగాక. ఒకవేళ ఆ ప్రయాణంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిని పరిష్కరించే ప్రభు మనకు తోడై ఉంటాడు. మనం చేరవలసిన గమ్యస్థానాన్ని ఆయన మనల్ని చేరుస్తాడు. ఎందుకంటే మనం ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నాం కాబట్టి మనం చేరవలసిన గమ్యస్థానానికి ఆయనే మనతో ఉండి చేర్చేవాడగా ఉంటాడు. ఆయనే మనతో ఉండి మన గమ్యస్థానానికి చేర్చేవాడగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా?